హాయ్ గర్ల్స్. హాయ్ ఏ ఉదయ్, నీకు రీఛార్జ్ చేయమని చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదు. అలా కాదు, ఎన్నిసార్లు చెప్తావు? రిపీట్ ఒక్కటే రిపీట్ చేస్తావు, ఎన్నిసార్లు చెప్పాలి? రీఛార్జ్ చేయమంటే చెయ్యవు. జియో సిమ్ ఇది ఎక్కడ రీఛార్జ్ అయినా? హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జల్ జల్ జిగా. గంగ గోల గోల సేయంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు కేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఈ రోజు మన జల్ జల్ జిగా వచ్చేసింది వసుంధర గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ ఇన్ మౌలాలి. అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు, మంచి ఎనర్జీతో ఉన్నారు. అమ్మాయిలు అయితే ఎంత మొత్తం మూడించేసి రేపటి దాకా నన్నే ఆపేసి ఇటు చూసా మా రాక్ స్టార్స్ అందరూ. Side please, we are the locals. Side please, we are the locals. ఇదే జోస్ తోటి వీళ్ళు ఎలాంటి టాస్క్ చేస్తారు, వీళ్ళు ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ టాస్క్ చేయించాలి. ఎస్, మన వాళ్ళతో టాస్క్ పర్ఫామ్ చేయించాలి. టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు, అలానే ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ముగ్గురు లెజెండ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో మీ టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి ముగ్గురు లిలీ ఫ్లవర్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు కాబట్టి రేణు మరి టాస్క్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి చీటీలు ఇవ్వాలి. టాస్క్ పర్ఫామ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి రేణు ముందుగా నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి లెజెండ్ వన్. నా హైట్ చూసా, కట్అవుట్ ఎంత హైట్ ఉన్నావు అన్నది కాదు, ఎంత దమ్మున్నది. అందుకే స్టార్టింగ్ లో మరి హైట్ కట్అవుట్ అని ఎందుకు బిస్కెట్లు వేస్తున్నావు అంటే బిస్కెట్లు అనమాట ఇవన్నీ. ఆ హైట్ నా తమ్ముడికి ఇచ్చాను. తమ్ముడా, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. సరే బామర్దే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సో నాగరాజ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సింగింగ్, పాట పాడడం. పాట పాడాలా? పాట పాడాలి. ఓకే. నీకు తెలుసా మా వంశంలో అందరూ వాళ్ళ గాన గంధర్వులే ఉంటారు. వాళ్ళ గళంతో అందరూ ప్రజల్ని మెప్పిస్తూ ఉంటారు, ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో మా లెజెండ్ వన్ ఇప్పుడు పాట పాడబోతున్నారు. 3, 2, 1 స్టార్ట్. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. అరే లెజెండ్ వన్, ఎవరది? ఎవరే ఇందులో? ఎవరు ఎవరు? ఎవరే ప్రేమను మాయంది. ఇంత సూపర్ గా సాంగ్ పాడాడు కాబట్టి ఆ బిభత్సమైన సాంగ్ మా రేణు పాపకి డెడికేటెడ్ అనమాట. అందరూ గట్టిగా తప్పట్లు. సో ఇప్పుడైతే నా టీం నుంచి హాయ్. నీ పేరు? మై నేమ్ ఇస్ జ్యోతి. జ్యోతి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి?
10th క్లాస్ ఫెయిల్ అయితే వాళ్ళ డాడీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలా? ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యా? తర్వాత ఫీలింగ్స్ Okay. ఏముంటాయి? అయితే ఇప్పుడు నేను డాడీని అనమాట, నువ్వు నా Okay. డాటర్ అనమాట. ఓకే. రేణు తెల్లరే కాఫీ తెమ్మని చెప్పా, ఇంతవరకు తెచ్చి చావలేదు. ఏం లేదు, దద్రం అని. అపచారం. పొద్దున్నే పళ్ళు కడుక్కోకుండా కాఫీ తాగుతానంటాడు ముదనష్టపోడు. తీసుకో. దాన్నే బెడ్ కాఫీ అంటారు. ఏ ఊర్లో ఉన్నావు నువ్వు? తే. ఇంతకీ అమ్మాయి ఏమిటి ఇంకా రాలేదు? అమ్మాయి ఏంటో ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయంటే అంది, చూద్దాం ఎలా ఉందా మరి. ఏమైందమ్మా రిజల్ట్ నీది? ఫెయిల్ అయిపోయాను డాడీ. ఏంటి ఫెయిల్ అయిపోయాను. అసలు నీకు బుర్రా బుద్ధి ఏమైనా తగలడిందా అంటాను. ఆ బుర్రా బుద్ధి ఏమైనా తగలడిందా? అది ఫెయిల్ వచ్చింది అక్కడ. నువ్వేం చేస్తున్నావు అసలు కొంపలో? ఎప్పుడు చూడు మేకప్ లిప్స్టిక్ ఏమిటో ఏదో అంటున్నారు, వినపడాలా? అది మా దగ్గరికి చెవుడు ఒకటి. మమ్మీని ఏమనకండి డాడీ, వాడే సరిగ్గా కరెక్షన్ చేయలేదు. ఎవరికి ఇచ్చావు నువ్వు కరెక్షన్ చేయడానికి? మాస్టర్ ఏమైనా సంకటం అనుకున్నా నీ కరెక్షన్ చేయకుండా వదిలేయడానికి? వాళ్ళు శుభ్రంగా కరెక్షన్ చేసేస్తారు. వాడికి సంకటమా మీకు పైట్లో? ఏమిటి మధ్యలో నన్ను మా కూతుర్ని ఆడిపోసుకుంటారు? ఎప్పుడు తెల్లారేసరికి మేకప్ గీకప్ అని రాస్తుంటారు. అదిగో మీ మేకప్ తీస్తే 3 ఇళ్ళకి పెయింట్ వేయొచ్చంట. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇగో తిట్టేతుందా. సో ఇప్పుడైతే రేణు పాప, నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు నా టీం నుంచి లెజెండ్ 2 వస్తున్నారు. హాయ్. ఓకే, నీ పేరు? నా టాస్క్ డాన్స్. మహమ్మద్ అలీ డాన్స్ చేయబోతున్నాడంట. మ్యూజిక్ ప్లీజ్. దేవుడా 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 హే భగవాన్, मैं పనికి మాలిన ఎదవా హే భగవాన్, मैं చెయ్యని తప్పు లేదు హే భగవాన్. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు కరులుంగా రిపేరు కరులుంగా. రేణు, నీ టీం నుంచి డాన్స్ చేశారని ఓహో సంకల్ గుర్తుకున్నావు కదా. సో ఇప్పుడు నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ వస్తుంది. నువ్వు చేయబోతే టాస్క్ ఏంటి? కుసుమ, నీకు వచ్చిన టాస్క్ ఏంటమ్మా? డాన్స్ చేయడం. తాం తగ్గదు దీం తగ్గదు. మీరు రెడీ? మరి మీరు రెడీగా ఉన్నారా డాన్స్ చేయడానికి, చూడడానికి? నువ్వు రెడీయా? సో కుసుమ డాన్స్ అయిపోతుందంట. మ్యూజిక్ ప్లీజ్. ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తెరువు పడి మెరుపు చెడి పిడుగు రెడీ. హే హే ఎవడు ఎవడు మెడిసి పడే దవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి. బాంగ్డా తెచ్చుకుంటే ఆంధ్రా మిర్చికొట్టే ధీమా తీసుకొట్టే చిటాపటాసే చిటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విగడబడి. హే మచి 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 రెడీ రెడీ బడి బడి. హే మచి మచి మచి. సో ఇప్పుడైతే కుసుమ చాలా సూపర్ గా డాన్స్ పర్ఫార్మ్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఎవరు నీ టీం నుంచి? నా టీం నుంచి నా టీం వర్క్ అంతా అలానే ఉంటుంది. ఇట్స్ హై క్వాలిటీ, హై రేంజ్, హై ఫ్యాషనబుల్, హై. సో ఇప్పుడైతే నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు నా టీం నుంచి లెజెండ్ 3. హాయ్. Hi. వాట్స్ యువర్ నేమ్? కృష్ణ. కృష్ణ. సో కృష్ణ ఇప్పుడు మా కోసం ఏం చేయబోతున్నా? కృష్ణ ఓకే, ముక్కు ఉన్న కృష్ణ, నీకు టాస్క్ ఏంటి? డైలాగ్.
మామూలుగా చెప్పేస్తే అందులో మజా ఉండదు కదా. సో నువ్వు పవర్ఫుల్ డైలాగ్ ఒకటి జూనియర్ ఎన్టీఆర్ చెప్పు, తర్వాత అదే డైలాగ్ ని రొమాంటిక్ గా చెప్పాలన్నమాట. ఓకేనా? సరేనా? రెడీయా? నన్ను మాత్రం చూసి చెప్పక. ఓకే చాలా అనుకుంటారు. ఓకే. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైద్యుల గారికి వెంటాడి వేధించి ముప్పు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి ప్రతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. నీచమీచమైన మన జాతి మూలమున ఏనాడో అప్రీత కష్టం మీరు నేడు జాతి జాతి అని మమ్మ హవైన చేయడా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. ఎనీ డౌట్? ఓకే. సో మొత్తానికి అయితే ఎన్టీఆర్ డైలాగ్ అయితే సూపర్ చెప్పావు. గట్టిగా ఒకసారి తప్పట్లు. సో మరి ఇదే డైలాగ్ ని ఎటువంటి డౌట్స్ లేకుండా ఇతను గర్ల్ ఫ్రెండ్, ఇతను బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు డైలాగ్ చెప్తారు. ఏమంటివి నేనేమనలేదు ఇంకా. మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరి వరకు వెంటాడి వేధించి విభూతి పలుపెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు, ఇంటికి వెళ్ళకి తీర్చుకున్నా. ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు పంపి చూడు, ఎలా చూడు ఒకసారి స్మైల్ చూడు. సరే ఇప్పుడు నీ పేరేంటి? సుమబాల. సుమబాల నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. మరి రెడీయా నువ్వు? ఓకే. సో సుమబాల ఇప్పుడైతే సాంగ్ పాడడానికి రెడీగా ఉంది. అది రెడీ? 3, 2, 1 స్టార్ట్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేని చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేని చట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, వెలికిలోని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. సో సుమబాల చాలా సూపర్ గా పాడింది. ఎంత సూపర్ గా పాడింది అంటే తను పాడుతుంటే మనం డాన్స్ చేయలే, వాళ్ళు డాన్స్ చేశారు. సో సరే అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. టాస్ అయితే చాలా సూపర్ గా ఆడారు, పాడారు అండ్ ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో టాస్ అయిపోయి కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, చాలా మంచి ఎనర్జీతో పర్ఫార్మ్ చేశారు. సో ఇదే ఎనర్జీని తీసుకొచ్చి ఇప్పుడైతే గేమ్స్ లో పెట్టేద్దాం. అవునా? ఎస్. ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలు ఆడుకునే టైం వచ్చేసింది. మరి ఆటలు ఆడుకోవాలంటే మనం ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళాలి. మరి మన ఫస్ట్ గేమ్ వచ్చి పరుగు పరుగు. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు అలానే ఉదయ్ టీం నుంచి 4 అమ్మాయిలు వస్తారు. లెట్స్ వెల్కమ్ దెం. ముందుగా నా టీం నుంచి 4 లెజెండ్స్ వస్తున్నారు. కమ్ ఆన్ బాయ్స్. సో రెండు టీం నుంచి 4 లెజెండ్స్ వచ్చారంట. ఇప్పుడు నా టీం నుంచి 4 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ రండమ్మా. సో పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. మన ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి రేణు పాప అసలు ఏంటి గేమ్ ఏంటి, ఎలా ఆడాలి? పరుగు గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ ని మీరు మామూలుగా వెళ్ళి తెచ్చుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ గర్ల్స్ సంచులు వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి ఆ బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ బ్యాక్ వచ్చి వెనుకున్న బౌల్ లో ఆ 4 బాల్స్ వేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. నేను ఎంత గొంతు చించుకున్నా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఉదయ్ మార్చి 3, 2, 1 గో. పిల్లన్న వీరన్న పోరన్న పొన్నన్న పాపలకెత్తిన పేరేరో 3, 2, 1 గో. పిల్లన్న వీరన్న పోరన్న పొన్నన్న పాపలకెత్తిన పేరే. పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు. సో 3, 2, 1 గో. పిల్లన్న వీరన్న పోరన్న పొన్నన్న పాపల
సో పరుగు గేమ్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా ఫినిష్ చేసినారు. మన వాళ్ళు ఎవరు మొగ్గలు అయితే వెళ్ళలేదు రోజు. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో రేణు, మరి స్కోర్స్ ఎవరు ఎంత తక్కువ టైంలో ఫినిష్ చేశారో మరి తెలుసుకోవాలిగా. స్కోర్స్ తెలుసుకునే ముందు వాళ్ళ హృదయం ఎలా స్పందిస్తుందో అడిగి తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే గర్ల్స్ వాళ్ళ హృదయం ఎలా స్పందించిందో చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు నువ్వు. నీ పేరు? సమ్రీన్ గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది మా కాలేజ్ కి వచ్చి మీరు సపోర్ట్ చేయడానికి. సో వీఆర్ హ్యాపీ టు. గట్టిగా ఒకసారి క్లాప్స్. సో ఇప్పుడైతే నెక్స్ట్, ఏంటి మీ కాలేజ్ అందరూ అందగత్తలే ఉన్నట్టున్నారా? ఓకే, నీ పేరు? మై నేమ్ ఇస్ ఫాతిమా గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? చాలా జాయ్ఫుల్ గా అనిపించింది. ఎంత స్వీట్ గా ఉన్నావు. నీ పేరు? రూపా గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది, తర్వాత బాగుంది. నీ పేరు? సౌమ్య గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? చాలా నైస్ గా ఉంది. సో ఇప్పుడైతే నా టీం అయిపోయారు కాబట్టి రేణు టీం, ఇప్పుడు మీ టీం వాళ్ళ హృదయం ఎలా స్పందించిందో. మా వాళ్ళు చాలా సాఫ్ట్ గా, స్వీట్ గా, ప్రేమగా, లవ్లీగా, వాట్ ఎవర్. కిరణ్ నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా బాగా. సో బాబు గారు, బేసిక్ ఈ గేమ్ ఎలా అనిపించింది అంటారు? ఇంట్రెస్ట్ అనిపించింది. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మురళి బేసిక్ గా ఇలా ఉరకడం, ఇదంతా ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్, తెల్ల చక్క వేసుకొచ్చాడు. ఓకే, నీ పేరేంటి? కేదార్నాథ్ గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా అనిపించింది. సో పరుగు గేమ్ ఆడారు, వాళ్ళ హృదయం ఎలా స్పందించిందో కూడా షేర్ చేస్తున్నారు. ఎలా స్పందించిందంటే ఉదయ్ ఫేస్ లాగే ఫన్నీగా అనిపించింది. ఉదయ్ ఫేస్ లాగే మెరిసిపోతుంది అనమాట. గట్టిగా ఒకసారి క్లాప్స్ అండి. ఓకే, సో ఇప్పుడైతే రేణు పాప ఎవరు స్కోర్ ఏంటి అని తెలుసుకుందాం. మరి చెప్పు, మీరు ఎంత టైం లో ఫినిష్ చేశారు గేమ్ ని? ఎస్, మా గర్ల్స్ అయితే ఈ టాస్క్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 30 సెకండ్స్ లో. వాళ్ళు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 25 seconds. మరి పరుగు గేమ్ విన్నర్ మా బాయ్. సూపర్ బాయ్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, గర్ల్స్ కూడా ఇంకా సూపర్ గా ఆడారు. సో థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. ఇప్పుడు జూజిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? ఇప్పుడు మనం మరొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు లయన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. లయన్స్,
సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, మన చేతిలో బెలూన్స్ ఉన్నాయి, అక్కడ ఒక మ్యాట్ ఉంది అనమాట. సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక మనిషి అక్కడికి వెళ్ళి నీళ్ళలో నిలయి వంగుంటారు అనమాట. సో ఇంకొక పర్సన్ ఏం చేయాలంటే బెలూన్ తీసుకుని పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఆ వీపు మీద పెట్టి బెలూన్ పెట్టి ఢా అని బ్లాస్ట్ చేయాలి. సో అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళారో వాళ్ళు కూర్చుని పోవాలి, ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు మళ్ళీ పరిగెట్టుకుని రావాలి. ఓకే, అలా మళ్ళీ అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ బ్లాస్ట్ చేయాలన్నమాట. సో మీకున్నది 90 సెకండ్స్ అనమాట. ఈ 90 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళ ఈ గేమ్ విన్నర్. ఓకే సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి అబ్బాయిలు వస్తున్నారు, దూసుకొని వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఒకరైతే అక్కడ కూర్చున్నారు, ఇంకోటి బెలూన్ పట్టుకుని రెడీగా ఉన్నారు. నువ్వు రెడీయా? 3, 2, 1 గో. సో ఇప్పుడైతే అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడి ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు కూడా మేము కూడా రెడీ అంటున్నారు. సో అమ్మాయిలు రెడీయా? సో నువ్వు వెళ్ళి కూర్చోద్దా. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీ అయిపోయారు. గర్ల్స్ 3, 2, 1 గో. అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేస్తారు. నౌ ఇట్స్ స్కోర్ టైం. మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో 90 సెకండ్స్ లో మా అబ్బాయిలు 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. మేము బ్లాస్ట్ చేసాం 8 బెలూన్స్. చూసావా? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ నీతి, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ నిజాయం, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మీరు ఆడారు. అలా కాదు, ఇప్పుడు నీతి నిజాయితీ ట్రూత్ ఈ ముగ్గురు ఎందుకు వచ్చారు చెప్పవా? మేము నీతిగా నిజాయితీగా ట్రూత్ఫుల్ గా గేమ్ ఆడాం కదా, అందుకు వచ్చారు. ఇది కూడా అర్థం లేదు ఎలా రెండు నీకు. వాళ్ళు 9 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే అందులో ఒకటి ఫింగర్స్ తో బ్లాస్ట్ చేశారు కాబట్టి ఒకటి క్యాన్సిల్ చేసి ఓన్లీ 8 బెలూన్స్ ఇచ్చాం. ఎన్ని ఎవరు బ్లాస్ట్ చేస్తే ఎన్ని ఎవరు పోగొడితే ఏంటి, ఇప్పుడు గెలిచింది మాత్రం ఉదయ్ టీం కాబట్టి గట్టిగా ఒకసారి క్లాప్స్ అమ్మా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా ఫినిష్ చేసుకున్నారు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. మా హృదయాలు పట్ 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 పాప్కార్న్ లో పేరిపోయాయి. సరే మీరు ఆడకండి, నీ కోసం స్పెషల్లీ నేను డెడికేట్ చేస్తున్న ఒక సూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, చూసేద్దామా మరి? వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని పన్నం సొగసంతా ఎంతామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నాయాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరుందని వచ్చేసారయ్యమని
వస్తరే నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ వస్తరే సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? సో ఇప్పుడు జల్ జల్ జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. పొగరు పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 అమల అబ్బాయిలు ఎలా ఉంది స్పెషల్ పర్ఫార్మెన్స్? సో ఇదే ఉత్సాహంతో ఇదే ఎనర్జీ తోటి మనం ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు. సో బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడైతే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ రండమ్మా. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీ ఉన్నాయి. రేణు పాప మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి? బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా టీమ్ లో ఉండే ఇద్దరిని 2 కార్నర్స్ లో నుంచోబెడతాము. సో వాళ్ళకి ఫేస్ కి మాస్క్ ఇస్తాము అండ్ అలానే చేతికి క్యాప్స్ ఇస్తాము. సో మీరు ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ హెడ్ మీద క్యాప్స్ పెట్టుకోవాలి. ఒకరికొకరు క్యాప్స్ పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే క్యాప్ ఆన్ హెడ్ గేమ్ విన్నర్స్. సూపర్. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ అయితే గర్ల్స్ వస్తున్నారు. yes గర్ల్స్ వస్తున్నారంట. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ దెన్. మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో నువ్వు రెడీయా? అక్కడ రెడీయా? రెడీ. 3 2 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ గర్ల్స్ ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడైతే బాయ్స్ రెడీగా ఉంటున్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఈ అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు మా టైగర్స్ చేయబోతున్నారు. వాచ్. 3 2 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్. కాబట్టి ముందుగా ఈ గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు 1 minute 40 seconds. మా స్కోర్ చెప్పారంటే మీరు అందరూ బెంబేలు ఎత్తిపోతారు. సో మనం ఫినిష్ చేసాం విత్ ఇన్ 1 minute 30 seconds.
రేణు పాప ఈ గేమ్ విన్నర్ కూడా రేణు మేము గెలిచాం కాబట్టి ఒక మంచి విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది చూడండి. రెడీగా ఉన్నావా? రెడీ. విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. వాచ్ ఇట్. తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగా ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము. సో బాయ్స్ అండ్ గర్ల్స్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్. ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుప్పు మెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చూసారు కదా అబ్బాయిలు అమ్మాయిలు ఎంత ఉల్లాసంగా ఉన్నారు. సో ఇదే ఉల్లాసం ఉత్సాహంతో ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే సై అంటే సై. మరి సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 టైగర్స్ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఆన్. సో రెండు టీం నుంచి 5 టైప్ త్రూ వచ్చారు కాబట్టి నా టీం నుంచి ఇప్పుడు 5 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ రండమ్మా. సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అలానే కలర్ఫుల్ ప్రూఫ్స్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి ఉదయ్ చెప్పు. అయ్యా బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, కార్పెట్ ఉంది. కార్పెట్ మీద లెమన్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ ఉంది. సో టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ వచ్చి బ్లాక్ మ్యాట్ మీద బార్లా పడుకుంటారు. మిగతా 4 4 వైపుల నుంచి ఆ మ్యాట్ ని ఎత్తుతారు అనమాట. ఎత్తిన తర్వాత ఈ కార్పెట్ మీద ఇలా వెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ ఏ పర్సన్ అయితే మ్యాట్ లో పడుకున్నారో వాళ్ళు ఈ చాక్లెట్స్ ని, లెమన్స్ ని, బాల్స్ ని కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకుండా వచ్చేయాలన్నమాట. ఎవరినైతే తీసుకెళ్లారో వాడిని కూడా తెచ్చిండు, వదిలేయొద్దు. ఓకేనా? సో అలా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ లెమన్స్, ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. అలా కాదమ్మా, ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. దానికి లెక్క ఉంది. ఆ లెక్క తర్వాత సరి ఏదో ఫిట్టింగ్ ఎట్టకుండా ఉండవు కదా నీ మేకప్ లాగా. సరే అయితే మరి ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ ఫర్ ద గేమ్? ముందుగా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వస్తున్నారు. ఎస్ బాయ్స్ రండమ్మా ముందుకి. ఓకే బాయ్స్ రెడీ కదా? 3, 2, 1 గో.
సై అండ్ సై గేమ్ బాయ్స్ ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు, ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు, బాల్స్ కలెక్ట్ చేశారు, మరి కౌంట్ చేద్దామా మరి? Yes, Shudam, let's start with chocolate. ఎస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, మెల్లిగా. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56. So boys collect చేశారు 56 chocolates. Next we'll go with lemons. 1, 2 lemons collect చేశారు. సో బాయ్స్ అయితే 2 లెమన్స్ కలెక్ట్ చేశారు, 2 లెమన్ కి 4 షర్బత్లు. Next we'll go with balls. 1, 2 balls. సో బాయ్స్ అయితే కలెక్ట్ చేయడం ఫినిష్ అయిపోయింది కాబట్టి మేము కూడా ఇంకా సూపర్ గా కలెక్ట్ చేస్తామంటున్నారు. గర్ల్స్ రండమ్మా. Scientists are game ఆడడానికి ఇప్పుడు అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 go. సో సై అండ్ సై గేమ్ గర్ల్స్ కూడా చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కౌంట్ చేద్దాం మరి? Yes, let's start with chocolate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 51. సో గర్ల్స్ అయితే 51, దట్ ఈస్ 51 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు హై. సో ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ గో ఫర్ లెమన్స్. 1, 2. సో గర్ల్స్ అయితే 2 లెమన్స్, దట్ మీన్స్ 2 లెమన్స్ కలెక్ట్ చేశారు హై. నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ గో ఫర్ బాల్స్. 1, 2, 3, 4. సో గర్ల్స్ అయితే 4 బాల్స్, దట్ మీన్స్ 4 బాల్స్ కలెక్ట్ చేశారు హై. ఇప్పుడైతే మరి ఫైనల్ స్కోర్ చూసేద్దామా మరి? Yes, so scientists ఆ గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాం కదా, ఏంటది చెప్పు. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ లో ట్విస్ట్ ఒకటి ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మీ టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు అనమాట. అది ఎలా? నా చేతిలో 3 చీట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మనం ఇందులో 3 చీట్లో ఒక చీట్ తీస్తాం అనమాట. దాంట్లో ఏ స్కోర్ అయితే వస్తుందో ఆ స్కోర్ వాళ్ళ చాక్లెట్స్ తోటి మల్టిప్లై అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 50 చాక్లెట్స్ కి మనం 100 తీస్తే 50 × 100 అనమాట. సో అలా మీ చాక్లెట్స్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. చాక్లెట్స్ మాత్రమే కాదు, చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ 3 స్కోర్స్ డిసైడ్ చేస్తారు. ఫైనల్లీ ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుందో చూద్దాం. ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేస్తారు? yes, బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. బాయ్స్ ఆర్ యు రెడీ? ముందుగా మా అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు డిసైడ్ చేయబోతున్నారు. అబ్బాయి ఫస్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 56 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి దానికి మన వాళ్ళు తీసేసుకో 30. సో నెక్స్ట్ ఏది? బాల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 2 బాల్స్ కలెక్ట్ చేశారు. దానికి బంగారు తల్లి నువ్వేతి 100. సూపర్. నెక్స్ట్ ఏది? నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎనీ లెమన్స్? 2 లెమన్స్. మేము కలెక్ట్ చేసిన 2 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. సో లెమన్ స్కోర్ వచ్చి 2 × 50. సో బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. సో ఎన్ని చాక్లెట్స్? 51 చాక్లెట్స్. మరి మీరు కలెక్ట్ చేసిన 51 చాక్లెట్స్ కి మా వాళ్ళు ఇచ్చే స్కోర్ అని చూద్దాం. 50. సూపర్. సో 51 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 51 × 50. సో నెక్స్ట్ ఏది? లెమన్.
ఎన్ని లెమన్స్? 2 లెమన్స్. మరి మీరు కలెక్ట్ చేసిన 2 లెమన్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో చూద్దామా? 100. సో 2 లెమన్స్ కి 100 వచ్చింది కాబట్టి 2 into 100. సో నెక్స్ట్ ఏది? బాల్స్. బాల్స్. ఎన్ని బాల్స్? 4. 4 బాల్స్. దానికి మీరు తీసే చేట్ 30. సో 4 బాల్స్ కి 30 వచ్చింది కాబట్టి 4 into 30. సో ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసుకున్నారు. మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదామా? ఎస్, కానీ ఫైనల్ స్కోర్ కి వెళ్ళాలి, ఎవరి స్కోర్ ఏంటో తెలియాలి అంటే మనం కౌంట్ డౌన్ చేయాల్సిందే. ఎస్, 10 to 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ 10. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గట్టిగా క్లాప్స్ ఒకసారి. ఓకే, సైంటిస్ట్ గేమ్ లో మా వాళ్ళు స్కోర్ చేశారు 1980. మా గర్ల్స్ స్కోర్ ఏంటంటే ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గరిళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డూ. సో ఈ రోజు విన్నర్స్ వచ్చేసి గర్ల్స్ కాబట్టి గర్ల్స్ అందరికి ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జియా నుంచి క్యాప్స్ ఉన్నాయి. ఎందుకు ఉస్మాను నువ్వే గెలుస్తున్నావు? ఇందులో ఏదో మతలబ్ గా జరిగింది, గడబడి జరిగింది, ఏదో background. రేణు పాప మతలబ్ ఏమీ లేదు. క్లాస్ లో ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, ఎగ్జామ్ లో రాసినాడే అనమాట. ఈ రోజు నువ్వు గెలిచావా నేను గెలిచానా అనేది కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది వసుంధర గ్రూప్ ఆఫ్ కాలేజ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. సో బుచ్చిబాబు, ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదమ్మా. ఈ రోజు గెలిచింది వసుంధర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇంటర్ డిగ్రీ అండ్ పీజీ అట్ మౌలాలి బ్రాంచ్ కో ఎడ్యుకేషన్ గ్రూప్. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090, అలాగే 8801716257. సో గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు, చాలా చాలా ఎంజాయ్ చేశాం కదా. సో ఇదే ఎనర్జీ తోటి, ఇదే జోష్ తోటి రేపు ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.